Guys, bro, Chintu bro, super bro. Hey, you style. Red. 3, 2, 1. హాయ్ గైస్, ఇప్పుడే ట్రిప్ వేయడానికి రెడీ అవుతున్నాం. ప్లానింగ్ 30 రూపాయలు టికెట్. 30 రూపాయలు 40. సరే మనోడు 40 తింటదన్నారు 2 రూపాయలు కానీ. అది గైస్ ట్రిప్ వేస్తున్నాం ఇప్పుడు. ప్లానింగ్ లైఫ్ అంటే చూపిస్తున్నాం వాళ్ళకి. చూద్దాం లైఫ్ బిఫోర్ డిజాస్టర్. మ్యూట్ లో పెట్టు. సరే చూడలే చూపించి ఆ స్టెప్ చిక్కిరి స్టెప్ హాయ్ గైస్, ఇప్పుడు టైం అయితే 4:10 అయింది. నేను లేచాం. ఇంకో ఇద్దరు బ్యాగ్ పట్టించుకోండిరా, ఇందులో బ్రష్లు కూడా పట్టుకెళ్ళిపోదాం. ఓ ఇద్దరు లేపా. ఈ లంజరకు ఇంకోటి లేపాడు. ఆ లంజరకు ఇంకో ఇద్దరు లంజరకు లేపాడు. 4:10 అయింది. అనుకున్నాం నైట్ 5 నిమిషాల ముందు అరకు వెళ్దామని. అరకు దెంగేస్తున్నాం. లవడ ప్లానింగ్ లేదు, మొట్ట లేదు. లైఫ్ అంటే చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు ట్రైన్లో. 30 రూపాయల టికెట్ అని రీల్ చూసాం ఇందాకే. ఆ 30 రూపాయల టికెట్ తింగేస్తున్నాము. ఏటవుద్దో తెలదు, ఎక్కడ తింటాం ఎక్కడ ఉంటాం కూడా తెలియదు. దట్స్ ఫేస్ గైస్. ఏ పిల్లలు, మీ గ్రాండ్ పేరెంట్స్కి తెలియదు మేము ఎలా వెళ్తాము దొంగలని చూడకలని. వాళ్ళు చదువుకుంటారు అనుకుంటారు. చూద్దాం. ఆదివారం నాడితే అరకు దింగడం ఏంటి, సాయంత్రం 4 గంటలకు వచ్చేద్దాం అన్నారు. అది గైస్. హాయ్ గైస్, ఇప్పుడు కుర్రోళ్ళు మనం జాతిని దెంగడానికి వెళ్తున్నాం. ఏమో జాతిని దెంగుతామో జాతితో దెంగించుకుంటాం తెలియదు. డోలెక్కిపోయిందా? డోలెక్కిపోయింది. ఎక్కడికి వెళ్తున్నాం? అరకు దెంగేస్తున్నాం. ఎక్కడికి మనం వెళ్తున్నాం? ఇలా విశాఖపట్నం అరకు. ఇలా అన్నం తిన్నాం గైస్. మనం అరకు దెంగేద్దాం అంటున్నారు. ఏంటి నా మంటగల్లు పెద్దలాగా మనం ఏదో గెలిచి అన్నం తినబోతే ప్లానింగ్ అయిపోయింది. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మనం అరకు వెళ్ళబోతున్నాం. ఎందుకు వెళ్తున్నామో కూడా తెలియదు అనమాట. అది ముందు ఒక వ్లాగ్ చూసినాం కదా, సరదాకి తిన్న తర్వాత వాకింగ్కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడే వైజాగ్ వెళ్ళి తిరిగి వచ్చేసినాం. సేమ్ అదే సిచ్యువేషన్ అనమాట ఇప్పుడు. కానీ అరకు వెళ్ళిపోతున్నాం డైరెక్ట్. ఎందుకు వెళ్తున్నామో కూడా తెలియదు. చూడండి గాయ్స్, మన వాళ్ళు చాలా ఉత్సాహంతో ఉల్లాసంతో ఉన్నారనమాట. చూద్దాం, ట్రైన్ దగ్గర చూద్దాం. ఓకే, ఓవర్ అండ్ అవుట్. అది గైస్, అరకు వెళ్దామనే వైజాగ్లో దిగాం, టిఫిన్ చేసాం. జాతి అచ్చే బెంగళూరు కుమారి లైటింగ్ వచ్చేసింది కొంచెం క్లాస్. అదే సంస్కారం అన్నట్టు. ఇప్పుడే టిఫిన్ చేసినాం అనమాట గైస్. ఇప్పుడే టిఫిన్ చేసినాం. నెక్స్ట్ ట్రైన్ 7 గంటలకు ఉంది. 7 గంటల ట్రైన్ క్యాచ్ చేస్తా. ఎంతకంటే అన్నాడు 10 కిలో. 3+4 అంటారా? 7+4 ఆడికెళ్ళి బొంగులు వచ్చిందంట. గాయస్, మనోళ్ళు సీట్లు ఆక్యుపై చేస్తారు. మాకు సీట్ దొరకలేదు. సీట్ దొరికిందంటే మాకు మంచి వ్యూ కనపడాలంటే రైట్ సైడ్ కూర్చోవాలి. వీళ్ళేమో మంచిగా సీట్ దొరికించుకున్నారు. మాకు ఇంకా సీట్ దొరకాలి. మేము ఇద్దరం బయట ఉన్నాం. ఈ స్టెప్ మీరు చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటారు. మనోడి ఐడెంటిటీ అనమాట అది. చెప్పు ఏదో. సీట్ దొరుకుతుంది. తర్వాత ఏదో ఒకటి చేస్తాం. తర్వాత అరకు వెళ్ళిపోతుంది.
వర్షం పడుతుంది బాగుంది. ఉంటే మంచి What is Mantra? ఎవరితో బ్రిడ్జ్ వస్తాయి బ్రో ఆ బ్రిడ్జ్ పైకి హాయ్ గైస్ వచ్చేసింది గైస్, వ్యూ పాయింట్స్ వచ్చేసినాయి. వాటర్ ఫాల్ ఉంటుంది నిజంగా పైన ఇద్దరు వాటర్ ఫాల్ పొగలు వరతారు ట్రైన్ మళ్ళీ టన్నులో దింగేస్తాం. బా అంటే ఏంట్రా గునా గునా గునా
గాయస్ ఇంకోటి అన్న లింక్ వస్తుంది గాయస్. వర్త గాయస్, వర్త 30 రూపాయలు వర్త గాయస్. 30 రూపాయలు పడతా రే పాపేశ్వడా రేట్ రా చాలా బాగుంది. చెప్తాను కదా ఇందాక ఇలా అక్కడి నుంచి తిరుపతి ఇక్కడికి వస్తామని. బ్రిడ్జ్లు టనెల్లు చెప్పు అమ్మమ్మ. గుర్రా కేవ్స్, వాటర్ ఫాల్స్, లొకేషన్స్ లైక్ చేయండి. 30 రూపాయలు లైఫ్ లో ఎంత వ్యాలిడ్కి ఎప్పుడు ఖర్చు పెట్టలేదు. 40 రూపాయలు టిఫిన్ తిన్నాం కానీ 30 రూపాయలు ట్రైన్ ఎక్కాం. యూస్ బాబు బుర్రపాడు కుర్రలు చూపించరా. లైక్ చేయండి, ఫాలో చేయండి, స్టే ట్యూన్. చూడండి ఏంటి అక్కడి నుంచి మొదలు పెట్టారు. ఏంట్రా 30 రూపాయల కింద తప్ప ఎస్టర్న్ గార్డ్స్ అంటారు. సంవత్సరం చదువుకోలేదు 10th లో. అక్కడ ప్లే గ్రౌండ్ ఉందా? అమ్మ హెవెన్ రా. గ్రౌండ్ అదే ఆడు చెప్తున్నాడు ఎరుపల్లి క్రికెట్ గ్రౌండ్ పెద్ది. అదిగో పెద్ద అక్కడ వాటర్ ఫాల్ చూపు. తప్పేస్తుందా చూడకుండా దిగు చూడు. రాజుగడ్ ఫోన్ తెచ్చుంటే వాటర్ కూడా మధ్యలో వెళ్ళిపోతున్నాం. గుణ బుర్ర బయట పెట్టు. వాటి అమ్మ ఏముంది దినేష్? మేఘాలు ఉన్నాయి, వాటర్ బాల్ ఉన్నాయి, ఎరుపు కలర్. ఇంకోటి ఉంది చూడు ఎంత నీటి పట్టుకుంది పిల్లని. కదా 30 రూపాయలు. 30 రూపాయలు ఎవరు మీకు చెప్పారు? 30 రూపాయల్లో ఏం కాదు బ్రో ఈ రోజుల్లో. బుర్ర పాడైపోద్ది బ్రో. 30 రూపాయలు చాలు. వాటి అమ్మ ప్రేమ్ రా. అంకుల్
రే ఓంకార్, రే సాడ్ గునా, రే గునా సాడ్, రే గునా గునా కర్సర్ ముझे వ్యూ బాగుంది, రిఫ్లెక్షన్ బాగుంది అంతా. పెడదాం. వాటర్ ఇప్పుడు చెప్పు. అదే అది టచ్ చేసి మళ్ళీ ఇప్పుడు చెప్పు. 100 చెప్పు. 100 జస్ట్ కాస్ట్ ఆఫ్ ప్లేట్ ఇడ్లీ హియర్ 84 టనల్స్ వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ అరకు అరకు గైస్ అరకు కిడ్స్ మళ్ళీ చెప్పు. యువర్ డాడ్స్ లవ్ అడ్వెంచర్ గైస్ గో 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 వాటర్ గో డోంట్ టెల్ మీ ట్రైన్ చూడు ఇంట్లో కూర్చోడం కాదురా చిట్టి, ట్రైన్ చూడు. నీ వల్ల కాదులే, నువ్వు వెళ్ళు ఇంట్లో కూర్చొని చూడు అటెండెన్స్ ఇట్లా వస్తుంది నీకు ఇంగ్లీష్. కొత్తపేట కొత్త మేడం అరకు ట్రావెలింగ్ బ్లాగ్స్ 2 people 150 రూపీస్ 50 రూపీస్ చెప్పరా 6 people 150. చూడు తేడా అంట స్టేషన్ పేరు. గుర్తోల ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకోండి. వీళ్ళకి 30 రూపాయలకి 20 రూపాయలకి ట్రిపుల్కి వచ్చేయండి. 30 రూపాయలు ట్రిప్ అయ్యా బాబు. సాయంత్రం 5 గంటలకు వీడియో చూసాం గాయస్, ఒక రీల్. ఆ రీల్ చూసి ఇక్కడ దాదాపు భోగిలో సగం మంది ఆ రీల్ చూసి వచ్చిన వాళ్ళే. బుర్రపాడు ఆ ఇన్ఫ్లుయెన్సర్ చాలా రుణపడిపోయి ఉంటాం. అప్లోడ్ చేసినప్పుడు ట్యాగ్ చేస్తాం. స్క్రాప్ బాయ్ సంథింగ్ ఏదో ఉంటది. స్క్రాప్ పోయా? ఓ ఆడా, ఓకే. రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ రెడీ చేసుకుని ఓకే. టన్నల్ నుంచి క్రాస్ చేసాం. క్రాస్ ఎలా చేసామంటే టన్నల్ నుంచి క్రాస్ చేసాం. టన్నల్ నుంచి ఇలా బయటకు వచ్చాం. లైట్ వచ్చింది. లైట్ సన్ లైట్ అనేది వేసారు. సన్ లైట్ స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ అయిపోద్ది. స్విచ్ ఆఫ్ చేయకండి. ఆఫ్ చేస్తా. టైం వేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్, లేట్ రావద్దు. టైం వేస్ట్ కావద్దు ఫ్రెండ్స్, లేట్ రావద్దు. రాహుల్ గడికి ఏదైనా మెసేజ్ చెప్పరా? రాహుల్ యాక్షన్. చెప్పు. రాహుల్ వచ్చి చూడరా ఏమి ఇస్తుందో చూడరా. తేడా తేడా ఆకాశ్ ఆకాశ్ టైం వేస్ట్ కావద్దు ఫ్రెండ్స్, లేట్ రావద్దు. చెప్తాను 30 రూపాయలు వాడుతుంది రే గుణ ఏదైనా మెసేజ్. కానీ లీడ్ కూడా ఇంపార్టెంట్. మా క్యాంటీన్ లో 25 రూపీస్ డ్రింక్ వస్తుంది గాయస్. ఇంకా 5 రూపీస్ వేసుకుంటే ఇంకో 5 రూపీస్ వేసుకుంటే ఇది వస్తుంది గాయస్. కానీ డబ్బులు ఎన్ని ఉన్నది మ్యాటర్ కాదు గాయస్. ఎవరితో వెళ్ళామనేది మ్యాటర్. పీపుల్ మ్యాటర్స్, ప్లేస్ మ్యాటర్స్ కూడా కాదు. ఆఫీసు ఆగు.
సీరియస్ గా చెప్పు. ఏంటి శ్యామ్ సీరియస్ గా ఉన్నాడా? జోకేసిన కొన్నావుడా? నా దూత మీకు ఎవరైనా లవర్స్ ఉంటే ఇక్కడ తీసుకొచ్చి ప్రపోజ్ చేసుకోండి. అప్పుడు నో చెప్పరు కదా. అప్పుడు నో చెప్పరు. హాయ్ గైస్, మాకు 30 రూపాయలు మాకేది దారుణంగా అనిపిస్తుంది. ఇంకో 10 రూపాయలు నేనే లోకో పైలట్ రూపాయలు మనిషి లెక్క 50 రూపాయలకి ఇచ్చేది. ఏంటి గైస్ లేకపోతే 30 రూపాయలకి వ్యూ ఏంటి గైస్, అసలు బుర్ర పాడు గైస్. ఇంకా 10 ఇచ్చేద్దాం గాయస్. మీరు ఎప్పుడైనా ఒక రోజు ఖాళీ ఉన్నా వచ్చాను గైస్, ఒక్క రోజు ఖాళీ ఉన్నా ఏం లేదు. వైజాగ్ లో 7 గంటల ట్రైన్. అబ్బా ఇలాంటి సాడ్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. అదే ఇలాంటి వ్యూ సాడ్ అంటే అది ఇంగ్లీష్ పదంలో. ఈ చల్లని మధ్యాహ్నం మన దినేష్ గారు ఆర్కెస్ట్రా సోడాజీ ఆర్కెస్ట్రా అవచ్చన్న రాగం అందుకో అమ్మ. మామూలు ఆర్కెస్ట్రా కాదు. ఫ్లూట్ ఇప్పుడు ఫ్లూట్ గుద్దులే రానంటూనే చిన్నది చిన్నది రాములోరి కొడుకొచ్చే చిన్నది అది కాదంటే కుర్రది. అరే కొట్టి బాబు ఆర్మీని నీకు వేడి వేడి మాత్రమా రమణ గోవిందో హరి. ఈరోజు మన ఛత్రపతి సినిమా నుంచి మన్నేలా తింటివిరా కృష్ణ సాంగ్. అరే ఎక్స్పర్ట్ లాగే వాయిస్తున్నావు కదరా. కొడదాం నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా, నీకు అడ్డు మిఠాయి నీకు రమ్యంగా తినిపిస్తే మన్నేలా తింటివిరా కృష్ణ. బ్యాక్ చేసాడు. హలో ఐ లవ్ బుర్రా అని. ఇదిగో వచ్చేసాం బుర్రా కేవ్స్. ఇక్కడ ఉన్న గాలి సిటీలో అయితే 25% మనందరూ ఐసీలో జాయిన్ అవుతాం. 100% ఆక్సిజన్ ఉంటుంది. 30 రూపాయలకి దారిలో దిగేసాం. ఇంకా ఎక్కడికి? 3, 2, 1. హాయ్ గైస్, ఇప్పుడే బొర్రా గుర్రలు దిగేసాము. ఏరా మామ టనల్ అసలు ట్రిప్ ఎలా అని చెప్పరా. నిన్న ఒక 30 దొరకదు. ఇది ట్రిప్ ఎలా ఉందంటే టనల్. గైస్ నిన్న ఈ టైంకి మేము ఏం చేస్తున్నాం మాకే తెలీదు. కరెక్ట్ గా నేను కాలేజ్ నుంచి వచ్చాను, వర్షం పడుతుంది, ఒక మంచి రీల్ వచ్చింది ఆ ఇన్స్టాలోకి. ఆ రీల్ చూసి వచ్చాం గైస్, రీల్ చూసి వచ్చాం. ఏడు తెలీదు, ఎవరికి తెలీదు. స్క్రాప్ బాయ్ రీల్స్ మీద అసలు ఆడెవడో తెలదు, ఆడు మా ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చాడో తెలదు. నిన్న వాన పడింది, సాయంత్రం పొద్దున్న లేచి చూతాడు ఉన్నాం అంతే గైస్. ఏ దినేష్ సే సంథింగ్. అది గైస్ ఇప్పుడు బుర్రా కూడా వెళ్తారు ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం కూడా తెలియదు, ఏం తింటాం తెలియదు, ఎక్కడికి వెళ్తాం తెలియదు, రిటర్న్ ఎప్పుడు అవుతాం కూడా తెలీదు.
వచ్చేటప్పుడు ఫుల్ గ్రీనరీ అనమాట. ఎటు చూసిన మేఘాలే, మరి అంత ఎక్కువ ఏం లేదు కానీ ఫుల్ మేఘాలు అనమాట. చూడండి గైస్, అసలు మొత్తం గ్రీన్ కలర్. అరగంటే మినిమం ఓన్లీ గ్రీన్ కలరే ఉంటుంది. ట్రైన్ మూవ్ అయిపోతుంది, మనం కూడా మూవ్ అయిపోదాం. అరగంట నుంచి దిగుతున్నాం కానీ ఇంకా దిగుతూనే ఉన్నాం. గైస్ వి ఫైనలీ రీచ్డ్ బొర్రా కేవ్స్. మన అరకు ట్రిప్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బొర్రా కేవ్స్ అనమాట. బొర్రా కేవ్స్లోకి వెళ్తున్నాం మనం. ఈ ఏరియా మాత్రం ఫుల్ గ్రీనరీ. ఎటు చూసినా ఇక్కడైతే చుట్టుపక్కల రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ వచ్చేసింటాం. ఇక్కడ చాలా చూడండి గైస్, బ్యాంబూ చికెన్ అంట. బ్యాంబూ చికెన్ అని అందరూ ఫుల్ ఫేమస్ అనమాట ఈ అరకులో. బ్యాంబూ చికెన్, పైనాపిల్స్ చికెన్ ఫుల్. అదే పైనాపిల్ చికెన్, పైనాపిల్స్ ఉన్నాయి. ఎటు చూసినా చికెన్ ఉంది. జాక్ ఫ్రూట్ అది. గైస్ ఏరియాస్ మాత్రం పిచ్చగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒకటి చూపిస్తా చూడండి గైస్. హాయ్ గైస్, కింద వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ కడిగి వాటర్ ఫాల్స్ నుంచి వచ్చిన వాటర్. సౌండ్ వినపడుతుంది గైస్ అని కనపడతలేదు. కుర్రోళ్ళు అంతా కోట తిరుగుతున్నారు. చికెన్ చెప్పే ఒక్కసారి చెయ్యాలరా నువ్వు. నీ ఐడెంటిటీ అదేరా, చెప్పు చెయ్యి. వెయిటింగ్ రా ఆడియన్స్. అది గైస్ దినేష్ అంటే. ఇప్పుడు శ్యామ్ అగైన్. ఆ స్టెప్ ఎవరు వేయలేరు అన్నమాట. మా బ్యాచ్ లో ఆ స్టెప్ శ్యామ్ కు మాత్రమే వచ్చు. ఆ దినేష్ స్టెప్ దినేష్ కి మాత్రమే వచ్చు. నేను ఒక మైకిల్ జాక్సన్ స్టెప్ నేర్చుకొని నేను కూడా వేసేస్తా. ఇప్పుడు నెక్స్ట్ స్పాట్ గ్యాంగ్ లో కొత్త టీమ్మేట్ గైస్. కొత్త టీమ్మేట్ గైస్. లెట్స్ ఇంట్రడ్యూస్ ద న్యూ గై. హాయ్ హాయ్, పేరేంటి? Nice to meet you. Good evening. We wish you the name. Thanks for giving this opportunity. I think it's good time to speak to you now. వందే మందారం. వందే మాతరం. వందే మందారం. వందే భారతం. గైస్ మనోళ్ళు అంత సౌకర్యం పడుతున్నారు చూడండి గైస్. మనోడు అవుట్ ఫిట్ వేరే లెవెల్. గుణ ఇక్కడ శ్యామ్ అయితే ఏం కాదు, కొత్త గ్లాసెస్, సన్ గ్లాసెస్ అంట. అది గైస్ ఇప్పుడే మా ఫ్రెండ్స్ చూడడం జరిగింది. దినేష్ ఫోటో అదిరా కానీ పొలి మూసా ఇప్పుడు తీరా. క్యాప్ నో క్యాప్స్. మార్చేస్తా. వచ్చారా తెలుసు కదా. ఏ గుణ నాట్ గుణ గుంట్ల కొన కాహిం గుంట్ల కొన. శ్యామ్ సి బివేర్ ఆఫ్ మోనిషా. మన కుర్రలు అందరూ ఒకసారి
వావ్ కుక్కడ భలే అవుతుంది. హాయ్ గైస్ బ్రో, చింటూ బ్రో, సూపర్ బ్రో. ఏ యు స్టైల్ రే దా చాలే బై అలకుండ అరే ఏ ఈ స్టైల్ నుంచి వచ్చు ప్రభాస్ మామ. ఏ రాజ్యా ఆటికల్లు అందరూ ఆటికల్లు. ఇక్కడ ఇక్కడ బొక్క 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 బొక్కలన్నీ ఎన్ని బొక్కలు అంటే అన్ని బొక్కలు. అరగంట నుంచి పోజ్ చేస్తున్నాను, ఫోటో తీయకుండా వీడియో తీసుకుంటాను. నాన్ వేసిన మనుషులు ఎరగడానికి మామూలు ప్రేమ కాదు. మంజుమలం బాయ్స్ రా, ఇలాంటి స్వచ్ఛమైనది. అరే ఊగుదామా? గుండెల్లో గాయమేదో Oh, see this cave, very big. వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. చుట్టూ చాలా పెద్ద బొర్రాకేవ్ అనమాట. భూమికి బొక్క పెట్టేసినట్టుగా లోపలికి ఉంది. సిన్స్ 18 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంట అక్కడ చూపించారు. చూడండి గైస్, ఈ వ్యూ చాలా ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళిపోతా ఉన్నాం కిందికి. చూడ వాటర్ పడి అలా అవుతుంది. ఇప్పుడు జాగ్రత్త పొద్దున ఎక్కడ పెడుతుందిరా. చూడు జున్ను మొక్క రే, వాటర్ చాలా చల్లగా ఉన్నాయి గైస్. పైకి ఇక్కడ ఐస్ లో ఉందిరా. స్నానం రే దినేష్, ఆ పైకి రమ్మంటున్నాను. ఏ పాండ్ పైకి వెళ్దామా? చూడరా ఇది బాహుబలి టీమ్ ఇలా కింద దిడ్డు లారిస్తే ఆ పైకి వెళ్ళాలి. Guys, finally we completely completed the journey. లోపలికి వెళ్ళి పైకి వెళ్ళిపోతున్నాం కదా. లోపలంతా ఫుల్ ఉడకనమాట, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు పైకి వెళ్ళి కొద్దిగా టెంపరేచర్ తగ్గించుకోవాలి మనం. కొద్దిగా ఆక్సిజన్ కోసం పైకి వెళ్తున్నాం అంతే గైస్. బొర్రా కేవ్స్ మొత్తం
మరి అంత పెద్ద కేసు ఏం కాదు, కొద్దిగా ఒక మొత్తం ఓవరాల్ కలిపితే ఒక 1 కిలోమీటర్ ఉండొచ్చు అంతే గైస్. వీఆర్ గోయింగ్ బ్యాక్. ఇక్కడ లాస్ట్లో నంది ఉందన్నమాట, కుంకుమ వేసినారు ఆ నంది మీద. తర్వాత కత్తం బాయ్ బాయ్. సూపర్ ఎక్స్పీరియన్స్. చూడండి కొత్త వ్యూ పాయింట్లు అయితే ఉన్నాం మనం ట్రాక్స్ దగ్గర. ఇందాక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, బొర్రాకొండ నుంచి బొర్రా హోల్స్ నుంచి బయటకు వచ్చేసి ఆ హోల్స్ నుంచి బయటకు వచ్చేసినాం. దాని తర్వాత రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ మాకు ఇంకా ట్రైన్ వెళ్ళడానికి 4 గంటలు ఉంది. ఆ 4 గంటలు ఏం చేయాలో తెలియదు కాబట్టి చుట్టుపక్కలనే ఏదో వాటర్ ఫాల్స్ ఉందంట బొర్రా కేవ్స్ పక్కన, దాని దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ 8 కిలోమీటర్లు ఉందంట. మన దగ్గర ఇప్పుడు అంత బడ్జెట్ లేదు. వాళ్ళేమో 2800 900 అడుగుతున్నారు. కార్లో వెళ్ళాలంట, నడుస్తూ వెళ్దామని ట్రై చేసినాం కానీ వాళ్ళైతే అలో చేయట్లేదు, చాలా దూరం ఉంటుందంట. ఇది సింగిల్ ట్రాక్ కొండ పక్క నుంచి వెళ్తుంది కదా, అందుకే ట్రైన్ వస్తుందని ఆగాము ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే మేము ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ ఆ అంకుల్ వచ్చేసి వద్దు, ఈ పక్కన ఏదో బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగిరండి, అంత దూరం అవసరం లేదు, మీరు డేరింగ్ చేయకండి. ఇవి ఉంటాయి, అవి ఏంటి అవి కన్నాలు, టన్నల్స్ ఉంటాయి, ఆ టన్నల్స్ లో ట్రైన్ వస్తే ఇబ్బంది అవుతుంది, అందుకే ట్రాక్స్ దగ్గర ముందుకెళ్తే ఒక 3 కిలోమీటర్స్ తర్వాత బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. ట్రైన్ వస్తుంది, ఇప్పుడు ఆగినాం అనమాట, సౌండ్ వస్తుంది, ఇంకా రావట్లేదు ట్రైన్, వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కంటిన్యూ అయిపోదాం. ఇప్పుడు ప్రజెంట్ గురా హాయ్ చెప్పరా, తర్వాత హలో చెప్పు. ఆకాష్ అయితే లేదు, బుద్ధిమంతుని కాబట్టి బొట్టెట్టుకున్నాను, మిగతాలు చూడండి ఒకరు కూడా బొట్టు ఉండదా. అవును కదా, బొర్రాకొండలో ఏంట్రా దాని పేరు, బొర్రా గుహలు. బొర్రా గుహల ఏంటది, బొర్రా గుహల అదే ఏదో ఒకటి బొర్రా కేవ్స్. ఆ కేవ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మధ్యలో శివుడు ఉన్నాడు అనమాట, శివుడి విగ్రహం. అక్కడ బొట్టు పెట్టుకున్నాం అనమాట అందరం, అందుకే అందరూ బొట్టు పెట్టుకున్నారు. కొంతమంది చరిపేసుకున్నారు, కొంతమంది లోపలికి రాలేదు. అది గైస్ ట్రైన్ ఆల్మోస్ట్ వచ్చేసింది, ఇంకా ఏరియా మాత్రం భలే ఉంది గైస్. చుట్టుపక్కల మొత్తం ఏటు చూడు గ్రీన్, పైన ఫుల్ మేఘాలు. నా జుట్టు మాత్రం భలే ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు నా హెయిర్ స్టైల్. అది గైస్ పదండి గైస్ వెళ్దాం, ఈ ట్రైన్ వచ్చేట్టుగా లేదు. గైస్ ఇక్కడ వ్యూ పాయింట్స్ మాత్రం భలే ఉన్నాయి గైస్. వ్యూ పాయింట్స్ ఏం లేవు కానీ ఈ వ్యూ మాత్రం బాగుంది. చూడండి గైస్, ఫుల్ గ్రీనరీ అనమాట వెనకాల. ఈ కెమెరాలో అంత బాగా కనబడతలేదు కానీ ఈ నుంచి చూస్తుంటే భలే ఉంది. ఇప్పుడు ట్రైన్ వస్తుంది అనమాట, మనం ఆ ట్రైన్ని పంపించేసి మళ్ళీ ట్రైన్ ముందు నుంచి వెళ్ళాలి. ఇటు సైడ్ నుంచి రాబోతుంది ట్రైన్. చూద్దాం గైస్, గూడ్స్ లేకపోతే ప్యాసింజర్ ట్రైన్ చూద్దాం. ఇప్పుడు ఏంట్రా అక్కడ దిగేసి వెళ్ళాలి, నడుచుకుని పోదామా? అట్లా అంటున్నారు, వద్దురా మనం అక్కడ దిగి డైరెక్ట్ వాటర్ ఫాల్స్ ఏదో ఉందరా, చూడరా అక్కడ వాటర్ పడుతుంది చూడు. మహా అయితే ఏమవుతుంది, పాము ఉంటుంది, ఆ పాము ఉంటే మీకు తెలుసు కదా, తోక పట్టుకుని అలా తిప్పి తిప్పి ఇసురు తెంగుదాం. కూర్చో
ఓకే. నీ పాముతో కాటే అడిగి నా పాముతో కోటేస్తే ఇది మహేష్ బాబు మౌంటైన్ డ్యూ తాగేసి చెయ్యాలరా, అవునరా 20 రూపాయలతో చేయగలం. ఆడైంది అట్టి పండులోనే. మహేష్ బాబు భయం వదులు జాతి సరదాగా కిందకి వెళ్ళి వచ్చేస్తుందండి అయితే. సరదాగా కింద ముందుకెళ్తే బ్రిడ్జ్ వస్తుంది కదరా, మళ్ళీ కిందకి సరదాగానే అరకు తీసుకొచ్చారు మీకు. సరదాగా ఇంకో సరదా ఏంటి? వద్దురా, ఎందుకురా జారిపోతే కిందకి వెళ్ళిపోతే మళ్ళీ చెప్పేసి వచ్చాను ఇంట్లోనా. ఆ చిన్నపిల్ల ధైర్యం ఉండదు, వెళ్తున్నావు. అదే గుణ. హాయ్ గైస్, ఈరోజు మళ్ళీ నేను నా దోల మన కుర్రోళ్ళ పైన కూర్చున్నారు. మా కుర్రోళ్ళు కొంచెం బాల్స్లో బొమ్మ ఎక్కువైపోయి కిందకి దిగారు. ఆకాష్, ఓంకార్, వాటర్ సౌండ్ వస్తుంది. నా పైన దింకొచ్చాం, అక్కడ కింద వాటర్ ఉన్నాయి. లెట్స్ ఫేస్ ఇట్. నడు ఓంకార్, స్లోగా. భయమ్ము నిశ్చయంబురా జయమ్ము లేదురా అని పాటలు వేసుకుని దింగాలి గైస్. స్టే ట్యూన్. అదే మన ఆకాష్ బ్లాగ్ టూర్స్ తుప్పల్లో కూడా తీసుకెళ్ళి దింగుతాడు. ఏదో మా సొంతూరు అన్నట్టు దింగేస్తున్నాం. ఇక్కడ పాము కోటేస్తే హాస్పిటల్ కూడా లేవు. వాటర్ గైస్, వాటర్ 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 అండ్ వాటర్ ఆర్ షుడ్ బి రోలింగ్ అనమాట. ఇట్స్ వాటర్ వాటర్ వాటర్. యా యా, అది గైస్ వాటర్. అక్కడ మంచి ప్లేస్ గైస్, మంచి ప్లేస్. ఈ మధ్య మాకు అంతా దోల దోల కింద ఉంది ఏంటో. స్పాట్ వర్త్ మామా, వర్త్. అయ్యా ఇలాంటి స్పాట్ చూడలేదురా. చూడండి గైస్, అబ్బా ఈ రాయల్లోంచి వచ్చిన వాటర్. ఏమో మా దోల. ఈరోజు మాకు ట్రైన్ అయితే 5కి అయితే ఉంది గైస్. 1 అవర్ డిలే ఉంది. 4కి రావాల్సిన ట్రైన్ 5కి వస్తుంది. కానీ ఇంకా మేము ఆగంగా ఆరని దీపాలు కాబట్టి మేము ఎర్రి పువ్వులు కాదు, అమరులు. అమరులు. రే దినేష్, గుణా గుణా, వ్యూ వర్త్ వచ్చండి. బ్రిడ్జ్ దాకా అయితే వెళ్ళలేకపోయినాం, కానీ సడన్గా ఒక ప్లేస్లో ట్రైన్ వచ్చిందని ఆగినాము. కానీ అలా కిందకి చూస్తే అది ఆడ నీళ్లు పోతున్నట్టు కనపడింది. సౌండ్ వచ్చింది గట్టిగా, అంటే వాటర్ ఫాల్ ఉందేమో అన్నట్టుగా. అని కిందికి దిగేసి ఫుల్ వైబ్ అయిపోయినాం అనమాట. వైబ్ అంటే పీస్ఫుల్ వైబ్. అసలు ఎలా ఉందంటే ఆడ చుట్టూ గ్రీనరీ, అండర్ ద వ్యాలీ. అంటే వ్యాలీకి కింద ఉన్నాం, కింద నీళ్ళు ఉన్నాయి, కాళ్ళకి నీళ్ళు తాకుతున్నాయి. పైనుంచి లైట్గా వర్షం పడుతుంది, చల్లగా గాలేస్తుంది, నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. స్మెల్, వాటర్ స్మెల్, రాళ్ళ స్మెల్, మినీ స్వర్గం అనమాట. వేరే లెవెల్ పీస్ఫుల్ అనమాట అసలు. కానీ భలే ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం, సూపర్ గైస్. ఇప్పుడైతే మళ్ళీ మనం తిరిగి వెళ్ళిపోతున్నాం, తిరిగి స్టేషన్కి వెళ్తున్నాం. ఏదో బొర్రా కేవ్స్ స్టేషన్కి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతున్నాం.
హాయ్ గైస్, రిటర్న్ అయిపోతున్నాం రూమ్కి. ఇంకో ఫ్యూ మినిట్స్లో ట్రైన్ వస్తుంది. వైబ్ అవుతున్నాం. ఏమి సోదరా, ఏ సినిమా ఈ పాట చెప్పండి చూద్దా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే లింక్ అని పెట్టండి, లింక్ పెడతా. ఇప్పుడు ఇంకా ఇదే లాస్ట్ అన్నమాట. ఇక స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు మన బుర్రా గృహల నుంచి స్టార్ట్ అవుతున్నాము. మన ట్రైన్ స్ట్రెస్ లైఫ్ లోకి వెళ్ళిపోతున్నాం. మన ట్రైన్ రెడీగా ఉంది వెళ్ళిపోవడానికి. ఇంకా రేపు నుంచి మళ్ళీ సిఆర్టీ క్లాసులు చదువుకోవాలి. కంబ్యాక్ కోసం ఒక కొత్త బుక్ కూడా పెట్టా. అలా సొల్లు దింగుతాం. మళ్ళీ వారం మళ్ళీ దింకొస్తాం. మళ్ళీ ట్రిప్తో మళ్ళీ వైవ్ వస్తాం. మాకు ఇంకో వారంలో మీ ముందు మళ్ళీ కనిపిస్తాం. ఓకే బాయ్, టాటా, స్టే ట్యూన్. దారిలో మళ్ళీ అందాలు చూపిస్తూ సెండ్ ఆఫ్ ఇస్తాం. బాయ్ బాయ్.